గర్వించడానికి కారణమున్న దగ్గరే తగ్గించుకోవడమే దీన మనసు. ఏమీ లేకపోతే తగ్గించుకోవడం దీన మనసు కాదు. ఏమీ లేకపోతే తగ్గించుకోవడం దీన మనసు కాదు. అన్నీ ఉన్నప్పుడే తగ్గించుకోగలిగితే దీన మనసు. నాతో ఉన్నారా మీరంతా? ఏవండి, ఇప్పుడు ఒక విషయం అడుగుతాను. పొరపాటున మీ ఫ్యామిలీ మెంబర్స్ అడిగామనుకోండి, మా ఫ్యామిలీలోనండి ఫలానా ఆయనేమో కలెక్టర్ అండి, ఫలానా ఆయనేమో బ్యాంక్ ఆఫీసర్ అండి, ఫలానా ఆయనేమో మెడికల్ డాక్టర్ అండి, ఫలానా ఆయనేమో ఎమ్మెల్యే అండి. ఎమ్మెల్యే మీ బంధువా? ఎట్లా మీ బంధువు అంటే, మా అన్నయ్య తాలూకా కోడలు, కోడల తాలూకా అక్క, అక్క తాలూకా బావ తాలూకా తమ్ముడు తాలూకా ఏరకాడు, అతడేడండి ఎమ్మెల్యే అంటాడు. బీరకాయ పీసు ఎమ్మెల్యే. మరి ఎమ్మెల్యే పేరు చెప్పావు, నేనంటే బ్యాంక్ ఆఫీసర్ పేరు చెప్పావు, కలెక్టర్ గారి పేరు చెప్పావు, ఏమండి లేకపోతే మెడికల్ డాక్టర్ పేరు చెప్పావు, పెద్ద ఉద్యోగస్తుల పేరు చెప్పి, చిన్నాన్న తాగేసి రోడ్డు మీద పడి ఉంటాడు. నా ఫ్యామిలీ గురించి ఎందుకు అడుగుతారండి? మాకు చిన్నాన్న ఉన్నాడండి, తాగేసి రోడ్డు మీద పడి ఉంటాడే, ఆయన అన్నయ్య కొడుకునేనండి నేను చెప్తావా? చెప్పను. చెబితే రెస్పెక్ట్ రాదు. అంటే మన దగ్గర దీన మనసు కంటే మన తెలియకుండా మన హృదయపు పొరల్లో దాగిపోయిన అహంకారానికి అది సూచన. జీవమేది? జీవముంటే దీన మనసు వస్తుంది. ఈ దీన మనసు గురించి ఏమండి ఒక వర్డ్ పిక్చర్ వేసే ఒక థియోలాజియన్ ఏమన్నాడంటే, వినండి, మత్తయి 11:19 యేసు దీన మనసు గలవాడు అన్నప్పుడంట ఏమన్నాడో తెలుసా? ఆయన ఒక ముసలివాడికి ఏమండి 2 ముసలెద్దులు ఉన్నాయి, రెండిటితో వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఒక ముసలిది చచ్చిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాడట ఆయన? పోయి సంతకెళ్ళి ముసలెద్దు కొంటాడా, పొడిచెద్దు కొంటాడా? పొడిచెద్దు కొంటాడు. మళ్ళీ ముసలెద్దు కొనుక్కుని నష్టపోవడం ఎందుకు? పొడిచెద్దు కొని తెచ్చాడు. ఈ పొడిచెద్దుకు కాడి కింద ఉండడం రాదు, ఈ పొడిచెద్దుకు నాగలు లాగడం రాదు, ఈ పొడిచెద్దుకు బండి లాగటం రాదు. అందుకని రైతు దాని కింద కొడితే ఇలా లాగుతుంటే ఆ పక్కన ముసలెద్దు ఉంటుందట, ఇలా చూస్తూ ఉంటుందట, నన్ను నేర్చుకోవే. నాకు యజమాని కొరడాతో కొడుతున్నాడా, నన్నేమైనా బూతులు తిడుతున్నాడా? నేను చాలా కాలం యజమాని ఇంట్లోనే పనిచేశాను, ఆయన కాడి పోయటం నేను అలవాటు చేసుకున్నాను, నన్ను చూసి నేర్చుకోవే. నా దగ్గర దీన మనసు ఉంది, అది నేర్చుకో అంటదట. ఆ 2 ఏమండి ఎద్దుల్లో ముసలెద్దు నీ ప్రభువైన యేసుక్రీస్తు, ఆ పడుచెద్దు నువ్వే. నేర్చుకుంటావా మరి దీన మనసు? యేసులో ఉన్న జీవం యేసును దీన మనసు గలవానిగా చేస్తే, ఇప్పుడు అదే జీవం మన సంఘములు ఉంటే దీన మనసు గలవారేరి అహంకారంతో రాలిపోతున్నారు మనోళ్ళు. మేమేంటో తెలుసా పాస్టర్ గారు, ఏమనుకుంటున్నావు నా గురించి అంటున్నారు ఏంటండి వీళ్ళు? అలాగనే వాళ్ళు నా ముందు ఎవడైనా కనబడ్డాడు అనుకోండి, నేను భలే జవాబిస్తాను.